తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ 2024-25ని విడుదల చేయడం జరిగింది. ఇందులో ఏమేం పోస్టులు ఉన్నాయో, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్. ఇది ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది కదా, దీని మెయిన్స్ అనేది మనకు అక్టోబర్లో ఉండడం జరుగుతుంది. అక్టోబర్ 21 to 27 వరకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 3 నోటిఫికేషన్. గ్రూప్ 3 నోటిఫికేషన్ ఆల్రెడీ 2022 డిసెంబర్లో రిలీజ్ అయింది కదా, దీని ఎగ్జామ్ వచ్చేసి మనకి నవంబర్లో ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి నవంబర్ 17 to 18. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు వచ్చేది నోటిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండ్ నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ ఆయుష్ శాఖలో ఈ పోస్టులు ఉండడం జరిగింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ సెప్టెంబర్ 2024లో రిలీజ్ చేస్తారు ఈ ఇయర్. ఎగ్జామ్ వచ్చేసి నవంబర్లో ఉండడం జరుగుతుంది. జస్ట్ 1 month ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ చూసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది కదా, దీనికి సంబంధించి ఎగ్జామ్ డిసెంబర్లో ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి డేట్స్ ఏం డిక్లేర్ చేయలేదు. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ టీజీ ట్రాన్స్కో, టీజీ ఎన్పీడీసీఎల్ అండ్ టీజీ ఎస్పీడీసీఎల్ ఈ శాఖలో అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తారు. ఎగ్జామ్ వచ్చేసి జనవరిలో ఉండడం జరుగుతుంది 2025లో. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, డిప్లొమా, అదర్ క్వాలిఫికేషన్స్, బీటెక్ సంబంధించి నోటిఫికేషన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్లో ఇస్తారు. నెక్స్ట్ జనవరిలో ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్ అండ్ ఈక్వివాలెంట్. నెక్స్ట్ వచ్చేసి బీఈడీ అభ్యర్థులకు, బీఈడీ, డిఈడీ అభ్యర్థులకు సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ ఎగ్జామ్ అనేది మనకు నోటిఫికేషన్ వచ్చేసి నవంబర్లో ఇస్తారు. ఎగ్జామ్ జనవరిలో ఉండడం జరుగుతుంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ రాబోతుంది. అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తారు. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వారికి ఇది ఒక మంచి అవకాశం. సో మళ్ళీ అదే ప్రిపరేషన్లో ఉండండి. అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఫిబ్రవరి అంటే మనకి 6 months టైం ఉండడం జరుగుతుంది. సో అప్పటి వరకు మళ్ళీ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. నోటిఫికేషన్ వచ్చేసి గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్. దీని నోటిఫికేషన్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 25న ఏప్రిల్లో ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామ్కి ఇక్కడ 3 months టైం ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్టు. నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్. ఇది ఫిబ్రవరిలో, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఇస్తారు. ఎగ్జామ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి బీఈడీ, డిఈడీ చేసి ఉండాలి. నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఇది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి మేలో. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటే మే వరకు మనం రెడీ అయి ఉండాలి. టెట్ నోటిఫికేషన్ అగైన్ ఏప్రిల్ 2025న నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామ్ వచ్చేసి జూన్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ అనేది మళ్ళీ జూలైలో ఉండడం జరుగుతుంది. ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రాబోతుంది. ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్లో ఉండడం జరుగుతుంది. సో ఎస్ఐ పీసీ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కానిస్టేబుల్ కూడా ఏప్రిల్ 2025న నోటిఫికేషన్ ఇస్తారు. ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్లో ఉండడం జరుగుతుంది. సో ఎస్ఐ కానిస్టేబుల్ టార్గెట్ చేసే వాళ్ళు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మనకి 1 year టైం ఉంది. ఎస్ఐపిసి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 1 year టైం ఉంది. సో 1 year టైంలో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా జాబ్ తెచ్చుకునేలా చదవాలి అందరూ. నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్ లెక్చరర్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ వచ్చేసి జూన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి జూన్లో రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, నెట్ సెట్. అగైన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రాబోతుంది? మే 2025న రాబోతుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకు అక్టోబర్లో ఉండడం జరిగింది. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇప్పుడు నాకు అవ్వదు అనేవాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు 100%
ఖచ్చితంగా సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. పర్ఫెక్ట్గా 1 ఇయర్ టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ టైం వేస్ట్ చేసుకోకుండా చదవండి. నెక్స్ట్ అగైన్ గ్రూప్ 3 నోటిఫికేషన్. ఇది గ్రూప్ 3 నోటిఫికేషన్లో గ్రూప్ 4 పోస్టులను కూడా యాడ్ చేసి గ్రూప్ 3 గ్రూప్ 4 కంబైన్ పెడతారు కావచ్చు. గ్రూప్ 3 గ్రూప్ 4 అని ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు జూలైలో ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకి నవంబర్లో ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్ట్. ఇవి బీఈ బీటెక్ సంబంధించిన పోస్టు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి జూలైలో రాబోతుంది. ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ 2025లో ఉండడం జరుగుతుంది. సో ఇవ్వండి టోటల్ మనకి 19 నోటిఫికేషన్స్ ఉన్నాయి. 19 నోటిఫికేషన్లో ఆల్రెడీ మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఇవి ఆల్రెడీ కండక్ట్ చేశారు. అగైన్ మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 రాబోతుంది. ఎస్ఐపిసి రాబోతుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాబోతుంది. గ్రూప్ 4 పోస్టులను గ్రూప్ 3 పోస్టులతో కలిపి ఇస్తారనుకుంటా, చూడాలి. ఓకే, మనం ఈ నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ వీలు కాదు అనేవాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ గ్రూప్ 2 టార్గెట్ చేసుకోండి. గ్రూప్ 3 ఉంది, ఎస్ఐ ఉంది, పీసీ ఉంది, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే ఎఫ్బిఓ ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం టార్గెట్ ఏది ఫిక్స్ చేసుకోండి. డిఎస్సీనా, గ్రూప్సా, ఎస్ఐయా, పీసీయా, దానికి సంబంధించి మనకి ఎగ్జామ్ ఎప్పుడుంది, నోటిఫికేషన్ ఎప్పుడుంది చూసుకొని మన ప్రిపరేషన్ దానికి తగ్గట్టు మన డైలీ ప్లాన్ వేసుకొని ప్రణాళిక వైజ్ చదవండి. నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 1 ఇయర్ ఉంది. నెక్స్ట్ గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా ఉంది. ఇవి రెండింటికి మనకి ఈసారి మిస్ అయినా ఒకవేళ అదే ప్రిపరేషన్లో ఉంటే నెక్స్ట్ టర్మ్కైనా రాసుకోవచ్చు మనం. సో ఖచ్చితంగా అందరూ సీరియస్ ప్రిపరేషన్లోనే ఉండండి. పర్ఫెక్ట్ ప్లానింగ్ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలో డే వైజ్ షెడ్యూల్ వేశాను. ఎగ్జామ్స్కి డే వైజ్ షెడ్యూల్ వేసి చెప్పాను నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయడం ఎలా అనే టాపిక్పై ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ఈ కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.